Surya Bhai Sarkar Surya Bhai Sarkar హాయ్ హలో నమస్తే వనకం చేసిరికాల్ నేను మీ సూర్యాబాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియోతో మీ అందరు మైండ్ సెట్ ఖచ్చితంగా చేంజ్ అయితే అయిపోద్ది అనమాట. మీరు అందరూ చూస్తున్నారు కదా, మన న్యూ గేమింగ్ డివైస్ ఐఫోన్ 14 అయితే అన్బాక్సింగ్ అనేది నేను మన నావీ ట్రైనింగ్లు ఉన్నప్పుడే చేశాను. అప్పుడు నా బర్త్డేకి సండే రోజున పడితే మీ వదిన వచ్చి నాకు వచ్చి గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో దాన్ని ఇప్పటి వరకు కూడా మనకి వాడే అవకాశం అయితే రాలేదు. సో ఫైనల్గా మనమైతే ఇప్పుడు ఆ ఫోన్లో గేమ్ని ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం. అయితే చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అరే ఐఫోన్ ఉంటే చాలు మనం స్క్వాడ్ వైప్ అవుట్లు అయితే చేసేవచ్చు, ఈజీగా రెడ్ నెంబర్స్ అయితే పడిపోతాయని. సో ఈరోజు మన వీడియో చూద్దాం ఐఫోన్లో ప్లెయిన్గా రెడ్ నెంబర్స్ పడిపోతాయా లేదో. సో ఫైనల్గా ఫస్ట్ అయితే ఒక స్క్వాడ్ని కంప్లీట్గా వైప్ అవుట్ అయితే చేసేసాం. ఇంకో ప్లేయర్ అయితే వచ్చాడు, ఆ ప్లేయర్ కూడా మనమైతే తలకాయ షాట్ అయితే ఇచ్చేసాం అనమాట. అలానే మన వీడియో చూస్తే ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఫటాక్సే లైక్ చేసానన్నా మీకైతే రోజుకు ఒక మంచి కంటెంట్ అయితే ఇస్తాను అనమాట. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా గేమ్ ప్లే నచ్చితే. ఓకేనా? ఓకే, ఇక్కడైతే మనం 4 కిల్ కొట్టేసాం. అందులో మనకి 3 హెడ్ షాట్ కిల్సే వచ్చాయి. ఇంకో ప్లేయర్ వచ్చాడు, మన దగ్గర వెస్ట్ లేదు, హెల్మెట్ లేదు, రష్కి అయితే వచ్చాడు, తనకు కూడా తలకాయ షాట్లు అయితే ఇచ్చేసాం అనమాట. సో మనకి ఇక్కడ తలకాయ షాట్లు పడతాయి, కానీ దానికన్నా గేమ్ ప్లే అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూడండి, చుట్టుపక్కల ఎనిమీస్ అయితే ఉన్నారు, కానీ నేను ఏం చేశా అంటే ఓపెన్లోకి వచ్చా, తలకాయ షాటే కొట్టా, కానీ ఇంకొక ప్లేయర్ వచ్చి నన్ను కొట్టేశారనమాట. సో ఎప్పుడు మన దగ్గర ఏ డివైస్ ఉన్నదని ఇంపార్టెంట్ కాదు, మన దగ్గర ఏం గేమ్ ప్లే ఉన్నదనే ఇంపార్టెంట్ అనమాట. సో సోలో వర్సెస్ స్క్వాడ్ ఎలా ఆడాలి, మన దగ్గర ఏ డివైస్ ఉన్నా కూడా. సో ఇప్పుడైతే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో మన దగ్గర ఇప్పుడు నెట్వర్క్ కూడా లేదు. నెట్వర్క్ లేకపోయినా కూడా ఎలా ఆడాలి, మన దగ్గర మంచి గేమింగ్ డివైస్ లేకపోయినా కూడా ఆడొచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఆండ్రాయిడ్లో పెట్టాను అనమాట. మన పాత ఛానల్ 400K కూడా నేను ఆండ్రాయిడ్ తోటి చేశాను. సో ఆండ్రాయిడ్లో ఉన్నా కూడా అలానే ఐఫోన్లో ఉన్నా కూడా గేమ్ ప్లే అనేది వెరీ ఇంపార్టెంట్. అలానే మనం ఒక మొబైల్లో కంటిన్యూస్గా ఆడే కొలిది ఖచ్చితంగా హెడ్ షాట్లు అయితే అవే పడతాయి. సో ఫైనల్గా మనమైతే ఏరోప్లేన్ మోడ్లో పెట్టి మళ్ళీ తీసేసాం. ఫైనల్గా మనకైతే నెట్వర్క్ వచ్చేసింది. కుర్రోలు ఫుల్గా రెయిన్ అనమాట. ఇక్కడ మనకి వైఫై కూడా ఉండట్లేదు. సో అందుకే మీకు ఇక్కడ నుంచి డైలీగా వీడియోస్ వస్తాయి. సో ఫైనల్గా రెయిన్ అయితే తగ్గింది, మనకు వైఫై ప్రాబ్లం కూడా కొంచెం క్లియర్ అయితే అయ్యింది. సో ఇంకొక ఎనిమి వచ్చాడు, వీడికి కూడా మనమైతే హెడ్ షాట్ ఇచ్చేసాం. వీడిని కూడా ఇక్కడ ఫుల్ కిల్ చేసి, ఇప్పుడు ఏంటంటే చుట్టుపక్కల ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా లేదని చాలా జాగ్రత్తగా చూడాలి. ఫాస్ట్గా గ్లూ వాల్ వేయడం మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట డ్యామేజ్ పడిన వెంటనే. అలానే ఇక్కడ మనకి ఇక్కడ ఫుడ్ స్టెప్స్ అయితే వచ్చేసాయి. వచ్చాడు ఎవడు, లెఫ్ట్లో ఒకడు, రైట్లో ఒకడు, ఫాస్ట్గా వీడిని డౌన్ చేసి గ్లూ వాల్ అయితే వేసేయాలి. ఆ టైంలో ఒకాంగ్ అయితే వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒక ఎనిమీని అయితే చూసారు కదా. సో కంటిన్యూస్గా ఫైరింగ్లో ఉన్నప్పుడు మనకి డ్యామేజ్ పడితే ఆ టైంలో ఒకాంగ్ వేసినా కూడా మనం ఒకాంగ్ నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఒకవేళ మీరు ఇద్దరు ఎనిమీస్ని చూస్తే ఒక ఎనిమీని డౌన్ చేసిన వెంటనే ఫాస్ట్గా గ్లూ వాల్ అయితే వేయండి. ఓకేనా? ఓకే, ఇక్కడ ఒక ఎనిమీ అయితే మనకు ల్యాండ్ మైన్కి 112 డ్యామేజ్ అంటే. ఇంతకు ముందు ఒక ల్యాండ్ మైన్తో కంప్లీట్ స్క్వాడ్నే వైపౌట్ చేసేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ల్యాండ్ మైన్కి అంతగా డ్యామేజ్ అయితే పడట్లేదు. అలానే ఆ ల్యాండ్ మైన్ నుంచి కానీ ఫ్లాష్ ఫ్రీజిల్ నుంచి కానీ ఆల్మోస్ట్ అన్ని థ్రోబుల్స్ నుంచి కూడా మనం ఎస్కేప్ అవ్వడానికి క్యారెక్టర్ స్కిల్స్ కూడా వచ్చేసాయి. ముందు ఇంకెన్ని క్యారెక్టర్ స్కిల్స్ వస్తాయో చూడాలి. అలానే ఇక్కడ ఒక ఎనిమీ అయితే ఉన్నాడు, ఫస్ట్గా వీడికైతే హెడ్ షాట్ ఇచ్చేద్దాం. మనకైతే నెట్వర్క్ లేదు, ఒకాంగ్లోనే కొన్నిసార్లు ఫైర్ అయితే చేసేస్తున్నాం అనమాట. అలానే మీలో ఎవరికైనా కూడా నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికోసం ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. అలానే మీరు ఒక ఎనిమీ డౌన్ చేస్తే స్టార్టింగ్లో ఫుల్ కిల్ చేసేయండి, బట్ మన దగ్గరికి గేమ్ మిడిల్లో కానీ అలానే గేమ్ స్టార్ట్ అయిన 2-3 మినిట్స్ తర్వాత ఎవరైనా ఎనిమిని డౌన్ చేస్తే ఫుల్ కిల్ చేయకండి. ఎందుకంటే తనను కాపాడడానికి ఖచ్చితంగా తన టీమ్మేట్స్ అయితే వస్తారనమాట. కొంచెం ఆతృతతో ఉంటారు కాబట్టి, రష్ చేయాలనే దీని మీద ఉంటారు కాబట్టి ఈజీగా మనమైతే ఎనిమీస్ని ఫినిష్ అయితే చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఫినిష్ చేసినా కూడా ఇంకొక వాళ్ళ టీమ్మేట్ అయితే వచ్చాడు, వాడికి కూడా హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం. ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పిన టిప్ అండ్ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా సోలో వర్సెస్ స్క్వాడ్లో ఎక్కువ కిల్స్ అయితే వస్తాయి అనమాట. అలానే కొన్నిసార్లు మనకి లడ్డు కావాలా నాయన, అప్పలం పొల్లట్లు కావాలా నాయన అనుకొని కొన్ని ఎనిమీస్ అయితే దొరుకుతారు.
వాళ్ళకి కూడా నీట్గా ప్లెయిన్గా రెడ్ నెంబర్స్ అయితే కొట్టండి. మీ హెడ్ షాట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట. సో ఎవరైనా మన ప్రొఫైల్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మన హెడ్ షాట్ రేట్ ఎక్కువగా ఉంటే కొంచెం ఇంప్రెస్ అయితే అవుతారనమాట. అంతేకాదు ఐఫోన్ గేమ్కి బెటరా కాదా అంటే కొంచెం బెటరేనన్నా, కానీ దీంట్లో కూడా చాలా డిఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఐఫోన్ ఒకవేళ హీట్ ఎక్కింది అనుకోండి, ఛార్జింగ్ 1% కూడా ఇంకా ముందుకైతే పోదు, అలానే ఉండిపోద్ది అనమాట. అంతేకాదు హీట్ ఎక్కిందంటే ఆండ్రాయిడ్ కూడా దారుణంగా హ్యాంగ్ అయితే అయిపోద్ది. సో సేమ్ దానికి దీన్ని మనం సిస్టంలో చూసుకోవాలి. ఐ మీన్ ఏసీ కానీ చల్లగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి. ఎండాకాలం అయితే ఐఫోన్ యూజర్స్ అనేవాళ్ళు నరకం చూస్తారనమాట. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే మన దగ్గర ఏ డివైస్ ఉన్నా కూడా ఖచ్చితంగా గేమ్ ప్లే అనేది వెరీ ఇంపార్టెంట్. కవర్ ఫైటింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. కవర్ ఫైటింగ్ ఇప్పుడు తీసేశారు కదా అని మీలో చాలా మంది డౌట్ అయితే పడుతున్నారు అనమాట. సో అస్సలు డౌట్ పడద్దు, కవర్ ఫైరింగ్ అనేది ఖచ్చితంగా ఉంది. మీరు కనబడకుండా కూడా ఎనిమీస్ని చంపొచ్చు. సో దాని టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని కూడా మన ఇన్స్టాగ్రామ్లో అయితే నేను చెప్తున్నాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ను కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఫాలో అవ్వండి. సో ఫైనల్గా ఇక్కడికిక్కడే మనకి 10 కిల్స్ అయితే వచ్చేసాయి. ఈ గేమ్లో కంప్లీట్గా మనకి ఎన్ని కిల్స్ వస్తాయో చూద్దాం. అలానే మీరు ఎప్పుడు కూడా సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడేటప్పుడు ఆవేశపడకండి, ఓకేనా? చూడండి ఇప్పుడే ఎక్కడైతే చంపేశాం, మళ్ళీ వీళ్ళు ఎక్కడే దిగారు మనల్ని చంపాలని ఆతృతతో. ఓకే వీళ్ళు ఎక్కడున్నారే, ఇప్పుడే దిగాడు కదా, ఎక్కడా కనిపించట్లేదు. ఓకే ఫైనల్గా కనిపించాడు. వీడు చూడండి, వీడు చేసిన మిస్టేక్ ఏంటి అంటే కూర్చొని అయితే కొడుతున్నాడు అనమాట. సో ఎనిమీ చేసిన మిస్టేక్ అయితే మీరు దయచేసి ఎప్పుడు చేయొద్దు. ఒక ఎనిమీని ఫైర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కూర్చోవద్దు. 1 ట్యాప్స్ అయినా కొట్టేటప్పుడు మాత్రమే కూర్చోండి, అది కూడా కవర్ ఫైరింగ్ చేసేటప్పుడు మాత్రమే కూర్చోండి, ఓకేనా? ఓకే వీడినైతే డౌన్ చేసేసాం. పైన కూడా ఇంక ఎనిమీ అయితే ఉన్నాడు. అలానే మీకు ఎప్పుడైనా స్కోప్ ఆన్ డ్రాగ్లో ఎనిమీకి హెడ్ షాట్స్ పడకపోతే మళ్ళీ స్కోప్ ఆన్ తీసి మళ్ళీ ఫైర్ చేయండి, అప్పుడు డ్రాగ్ చేయండి, ఖచ్చితంగా మీకైతే హెడ్ షాట్లు పడతాయి. చూసారా? ఓకే ఇక్కడ ఒక ఎనిమీ అయితే దిగాడు. అరే నా నెట్వర్క్ పోతుంది, బతుకున్నానా చనిపోయాను, అరే రే ఏందిరా ఇది? మనం వేసిన గ్లూ వాళ్ళు గంట తర్వాత పడ్డాయి అంట. ఇదెక్కడి మోసరా మావా, ఈ నెట్వర్క్ లేకపోతే ఏం చేయలేం కుర్రోళ్ళు. ఇంకా 999 వస్తే ఏం చేస్తాం, బ్యాక్ వెళ్తూ అలానే ఎనిమీని మన పైకి అయితే రప్పించుకోవాలి. సో ఈ టైంలో మనకి గ్యాప్ దొరుకుతుంది కదా, ఈ టైంలో నెట్వర్క్ వచ్చేస్తే ఓకే, రాకపోతే మాత్రం ఇంకేం చేయలేం. అర్రే రే టీమప్ చేస్తున్నాడు అంటారా, నేను సరిగ్గా చూసుకోలేదు, అవతల మన కుర్రోడేమో, బట్ ఇందాక టీమప్ చేయలేదే. సర్లే ఏం చేస్తాం, సారీ తమ్ముడు, అది నువ్వే అయితే మాత్రం నన్ను క్షమించు, ఏమీ అనుకోవద్దు. మనకైతే సరిగ్గా నెట్వర్క్ రావట్లేదు కదా, సో అందుకనే. సో ఫైనల్గా ఇప్పుడైతే మనకు మళ్ళీ పవర్ వచ్చింది, పవర్ వెళ్ళిపోతూ వస్తుంది. సో ఫైనల్గా మనమైతే వైఫై కనెక్ట్ చేసాం, మళ్ళీ మనకి పవర్ అయితే వచ్చేసింది. ఇక్కడ హెల్త్ అనేది 5 తగ్గిపోతుంది కాబట్టి ఫాస్ట్గా మనం అయితే జోన్కి వెళ్ళిపోదాం. అరే ఇక్కడ ఎవడరా వీడు డ్రాప్ చేస్తున్నాడు. సో వీడికైతే ఫస్ట్గా అరే వీడికి 175 పడింది, అయినా ఇంత డ్యామేజ్ ఇచ్చామే, అయినా చావలేదంటే అంటే హెడ్ షాట్లు అన్నీ ఒకటికే పడి ఉంటాయి. సో చూద్దాం, మన దగ్గర చాలా ఫ్లాష్ ఫ్రీజులు అయితే ఉన్నాయి కదా, ఈ ఫ్లాష్ ఫ్రీజులు అయితే వేద్దాం అనమాట. సో మనకి గేమింగ్ డివైస్ ఎంత ఇంపార్టెంటో గేమ్ ప్లే అనేది ఇంపార్టెంట్. సో దానికోసమే ఈ వీడియో అయితే మీ అందరికీ ప్రత్యేకంగా చేస్తున్నాను. సో ఐఫోన్ అన్బాక్సింగే కాదు, చాలా నేను ఇప్పుడు వరకు స్టార్టింగ్ నుంచి వాడిన ప్రతి ఒక్క ఫోన్ కూడా నా దగ్గర అంతే ఉందన్నమాట. నేను వాడిన ఫస్ట్ ఫోన్ అయితే రెడ్మీ K20 Pro. సో మీలో ఎవరైనా గేమ్ కోసం వాడిన ఫస్ట్ ఫోన్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి మన మొబైల్ అనేది ఫుల్గా హీట్ ఎక్కిపోయింది, మీరు చూడొచ్చు కొంచెం ల్యాగ్ అయితే అవుతుందన్నమాట. సో ఐఫోన్లు కూడా ఖచ్చితంగా ల్యాగ్ అవుతాయి, ఆండ్రాయిడ్ కూడా ల్యాగ్ అవుతాయి, కాకపోతే దాన్ని మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడైతే మనం కొత్తగా ఎనిమిదితో ఆడుకుంటున్నాం అనమాట, ఈ FGL వేసి. సో పైన అయితే ఉన్నాడు, చూద్దాం. ఇక్కడ కాపు కాసాడేమో, లేదు కాపు అయితే కాయలేదు. అరే రైట్ సైడ్లో ఇద్దరు కూర్చున్నారంట, చూద్దాం. వీళ్ళైతే బయటకు వచ్చారు. ఫైనల్గా ఒకటికైతే డౌన్ చేసేసాం. సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడేటప్పుడు ఒకాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుంది నాన్న. సో మ్యాక్సిమం మీరు ఒకాంగ్ వాడడానికి అయితే ట్రై చేయండి. సో ఏ స్కిల్ అయినా ఉపయోగపడుతుంది, బట్ అది మనం వాడే విధానం బట్టి అయితే ఉంటుందన్నమాట. సో పైన అయితే ఇంకా ఎనిమీస్ అయితే ఉన్నారు, ఆల్రెడీ మనకి 16 కిల్స్ అయితే వచ్చేసాయి. చూడండి మీరు ఖచ్చితంగా గేమ్ ఆడేటప్పుడు ఇయర్ ఫోన్స్ అనేవి ఖచ్చితంగా వాడాలి. ఇక్కడ నా దగ్గర ఇయర్ ఫోన్స్ ఛార్జింగ్ అయిపోయింది. మనకి షార్ట్ రేంజ్లోనూ ఒక ఎనిమీ వచ్చేసాడంట, అసలు మనకి ఫుట్ స్టెప్స్ అయితే రాలేదు. అవతల ఎనిమీని అయితే కొడుతున్నాం, వీడి దగ్గరకు వచ్చి మనకి మ్యాగ్తో అయితే దింపి పడేశాడు. సో మనమైతే గ్లూ వాల్ వేసుకుంటూ వెనక్కి అయితే వచ్చేసాం. సూపర్ ఇన్హేలర్ అయితే వేసేద్దాం అనమాట. మీరైతే సూపర్ ఇన్హేలర్స్ నార్మల్గా అయితే వేస్ట్ చేయొద్దు, ఫైట్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ అయితే చేయండి. అలానే మీరు ఒక ఎనిమీని చూసినా ఒక స్క్వాడ్ని చూసినా ఖచ్చితంగా సూపర్ ఇన్హేలర్ వేసుకొని ఫైట్కి అయితే వెళ్ళండి అనమాట. సో డ్యామేజ్ ఇచ్చినా మనకు కంటిన్యూస్గా హెల్త్ అయితే వస్తుంది. అరే నేను ఇక్కడ మా కుర్రోళ్ళతో చెప్తుంటే అప్పలం ఇక్కడ మనకి చాలా అల్లరి అయితే పెడుతుందిరా. అలానే అప్పలమ్మ వీడియోస్ అయితే చాలామంది అడుగుతున్నారు. సో అప్పలమ్మ వీడియోస్ కావాలి అంటే
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను అప్లోడ్ వీడియోస్ అయితే పెడతాను అనమాట. సో మన దగ్గర ఐఫోన్ ఉన్నా ఆండ్రాయిడ్ ఉన్నా ఖచ్చితంగా గేమ్ ప్లే స్కిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. గేమ్ ప్లే స్కిల్స్ లేనప్పుడు మన దగ్గర ఏ ఫోన్ ఉన్నా కూడా ఒకటే అనమాట. సో ఎక్కడైతే మనకి 19 కిల్స్ అయితే వచ్చేసాయి, ఇక్కడ ఒక అప్పి అయితే ఉన్నాడు, వీడికైతే ఆగండి ప్లెయిన్గా తలకాయ షాట్ అయితే ఇచ్చేసాం. అలానే రెడ్ నెంబర్స్ కోసం సెన్సిటివిటీ అలానే ఫైర్ బటన్ సైజ్ అయితే అడుగుతున్నారు, దానికోసం ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీ అందరికీ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే పెడతానన్నా. సో మ్యాక్సిమం టిప్స్ అండ్ ట్రిక్స్ పెట్టడానికే ట్రై చేస్తాను. అరే లాస్ట్లో ఒక్క ఎనిమియే ఉన్నాడు రా, ఇక్కడ మళ్ళీ మనకి నెట్వర్క్ పోయిందిరా, ఈ వైఫై రావట్లేదు, ఈ మొబైల్ డేటా కూడా రావట్లేదు ఈ వర్షాల వల్ల. ఏం చేస్తాం, ఆఖరికి అలా అయితే అయిపోయింది. అమ్మమ్మమ్మ బతికే ఉన్నామంట. కింద ఉన్నవాడు అరే ఈ టైంలో మనమైతే ప్లెయిన్గా రెడ్ నెంబర్స్ అయితే లాగేసేవాళ్ళం. సో మీకు కూడా రెడ్ నెంబర్స్ కొట్టడం కూడా నేర్పిస్తాం ప్రతి ఒక్కటి కూడా. వీడు ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదే, కాసేపు వీడితో ఆడుకుందాం ఉండండి. ఓకే వచ్చాడు, బయటకి అయితే వచ్చాడు. అరే 118 హెడ్ షాట్ అయితే పడింది. మన దగ్గర ఇక్కడ ఫ్లాష్ ఫ్రీజీలు ఉన్నాయి, అలానే గ్లూవల్ మెల్టర్స్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా యూజ్ చేసేద్దాం. ఎందుకంటే పైన ఉన్నాడు కాబట్టి. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మీరు ఎప్పుడైనా జోన్లో పొజిషన్ తీసుకోవడానికే ట్రై చేయండి. సో అవతల ఎనిమి ఖచ్చితంగా జోన్కి రావాలి కాబట్టి ప్యానిక్లో ఉంటాడు, మనదే అడ్వాంటేజ్ అయితే అవుద్ది. ఈజీగా ఎనిమిని అయితే డిఫీట్ చేసేవచ్చు అనమాట. సో ఫైనల్గా బయటకు వచ్చాడు, మనమైతే తలకాయ షాట్ ఇచ్చేసాం. సో ఫైనల్గా మన దగ్గర ఏ డివైస్ ఉన్నా గేమ్ ప్లే అనేది ఇంపార్టెంట్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు మీ గుండెల్లో నా గుండె ఖాయ్.